మీకు సంగీతం అంటే చాలా ఇష్టమా? అయితే సంగీతానికి సంబంధించిన ఒక సినిమా వస్తుంది, శంకరాభరణం అనుకుంటున్నారా? కాదు కాదు, అది ఆ జనరేషన్కి సంబంధించి. ఈయన మాత్రం డీజే అవ్వాలనుకుంటున్నారు. విలన్గా చేశాను, అన్ని రకాల పాత్రల్లో నేను చేశాను. కానీ ఇప్పుడైతే నేను ఒక మ్యూజిక్ షాప్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, డీజే చేద్దాం అనుకుంటున్నాను, డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో అజయ్ ఘోష్ గారిని ఆల్రెడీ మనం అన్ని పాత్రల్లో చూసాము. ఆ పాత్రే కనిపిస్తుంది, ఆ పాత్రకు ఆయన ప్రాణం పోస్తూ ఉంటారు. అందుకే ఆయన భుజాల మీద ఇంకాస్త బరివేసి మ్యూజిక్ షాప్ని క్రియేట్ చేసి మూర్తిగా మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు అనమాట. May 31st ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి, ఈ సమ్మర్లో మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి, కొంచెం కంట తడి పెట్టించడానికి, బోలెడంత ఆలోచింప చేయడానికి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేసింది. సో డైరెక్టర్ శివ గారు, ప్రొడ్యూస్ చేసిన హర్ష గారు, అండ్ కలర్ ఫోటోలో మీ అందరికీ నచ్చేసిన అమ్మాయి, సో గామితో మీరు ఇంకా బాగా వెల్కమ్ చేసిన అమ్మాయి చాందిని చౌదరి, అండ్ అలాంగ్ విత్ మన మ్యూజిక్ షాప్ మూర్తి గారు, అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దానండి. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. భుజాల మీద కొంచెం బరి వేశారా? నిజం చెప్పండి అజయ్ ఘోష్ గారు. అంటే అది ఆ బరువు ఎప్పుడైనా నాకు అట్లాంటి బరువే మొయ్యాలని కోరిక నాకు. అది శివ వేసాడు. నేను మొయ్యగలనా లేదా అనేది నేను మోతాను తెలుసు, నేను మొయ్యగలనా లేదా అని అతనికి తెలుసో లేదని చెప్పేసి కొంతకాలం ఆపా. లేదండి మీరే మోస్తారండి అది అని. సర్లే అని చెప్పేసి మోసుకెళ్ళాం. మరి 31వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఏం చేస్తారో మరి చూడాలా. కొంతకాలం ఆపడానికి డౌట్ ఏంటి? మీరు మొయ్యగలరా లేరా అని ఆపారా, ఆయన మొయ్యగలరా లేరా అని ఆపారా? అంటే నా మీద అంత ఇది ఎందుకు అని. ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ క్యారెక్టర్లు బాగా పండించగలిగిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పెద్ద నరేష్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఒకటి అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ చేశారు స్వామి ఇవన్నీ ఇట్లాంటివి. కానీ ఇది మీరైతేనే కొంచెం నాకు ఇది అవుద్ది, వర్కౌట్ అయింది, చేయగలరు, చేయించాలి మీ చేత అని అంటాడు. ఇదేంద్ర స్వామి అనుకొని సరే. తర్వాత కథ బాగా నచ్చిందండి నాకు. కథ ఒక జీవితానికి సంబంధించి, ఒక మనిషి ఒక ఆశయం పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కోవడానికి ఎంత తెగు ఉండాలి, ఎంత తెగు ఉన్నా కానీ వెనక్కి బీకే పరిస్థితులు ఉంటాయి. వాటిని కూడా జయించడానికి ఏదో ఒక ఇది కావాలిగా, ఎవరో ఒకరు సపోర్టు, లేకపోతే మాట సాయం అన్నా ఒక మనిషిని ఉత్తేజపరచడానికైనా ఉండాలిగా. అట్లాంటి టైంలో ఒక అమ్మాయి తోడైతే ఇద్దరు కలిసి ఎట్లా ఇదయ్యారు, ఆమె జీవితం ఎట్ట పోయింది, ఈడి జీవితం ఎట్ట పోయింది, చివరికి ఏమైంది అనేది కథ బాగుంది. సమాజం వీళ్ళిద్దరు కలిసి తిరిగేటప్పుడు సమాజం ఏమనుకుంటుంది, పెళ్ళాలు ఏమనుకుంటారు, పెళ్ళాం ఏమనుకుంటుంది, పిల్లకాయలు ఏమనుకుంటారు, రకరకాల భలే ఎమోషన్స్. ఆఖరికి పెళ్ళం మొగుడిని ఇంట్లోంచి తరివేసేదాకా వెళ్ళిపో అని చెప్పిస్తారు. సో ఎమోషన్స్ అవన్నీ కూడా ఉన్నది చాలా. సో బరువైన కథ అనమాట. చాలా డెఫినెట్గా ఆ టైం తీసుకొని ఆ బరువు బాధ్యతలు మీరు మోసారు, అది తెలుస్తూనే ఉంది ట్రైలర్ చూస్తూ ఉంటే. అండ్ శివగారు మీరు చెప్పండి, జనరలీ అంటే మనం యాజ్ అ డైరెక్టర్ లైక్ డైరెక్షన్ చేసేటప్పుడు అనుకుంటారు కదా, ఓకే ఇలా చేయాలి, హీరో హీరోయిన్ లవ్ స్టోరీస్ కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్. బట్ ఫస్ట్ సినిమా లైక్ ఇలా అజయ్ ఘోష్ గారితో చేయాలి. జనరలీ బాలీవుడ్లో ఆర్ కొన్ని వేరే ప్లేసెస్లో చూస్తూ ఉంటాం మనము, ఒక క్యారెక్టర్ యాక్టర్ లీడ్ యాక్టర్గా చూసినవి, అంటే పంకజ్ త్రిపాఠి కానీ, లేకపోతే నవాజుద్దీన్ సిద్దికీ కానీ, ఫరాన్ కానీ, ఇర్ఫాన్ ఖాన్ కానీ. సో ఇట్లా కొంతమంది చేసే ఉంటాయి, బాలీవుడ్లో ఎక్కువ నడుస్తుంటాయి అట్లాంటి సినిమాలు కూడా. దానికి వెల్కమ్ కూడా చేస్తారు ఆడియన్స్, అలా ఉంటారు కూడా. సో నవే డేస్ ఆఫ్టర్ కరోనా మనం కూడా వెల్కమ్ చేస్తున్నాం దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్కి. యా సో అలా మీరు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? అండ్ ఈ సినిమాతోనే ఫస్ట్ ఆడియన్స్ నేను మెప్పించాలని ఎలా అనుకున్నారు? సో ఎలాంటి జర్నీ జరిగింది వెనకాల? అంటే మనం ప్రీవియస్గా చెక్ చేసుకుంటే ఎల్బి శ్రీరామ్ గారు అమ్మ 1వ తారీఖు అనుకుంటా. అవును, ఆయన హీరోయిన్ కదా, క్యారెక్టర్ ఆర్టిస్టే కదా ఆయన కూడా. బట్ ఆల్వేస్ మన వాళ్ళు కంటెంట్ ఓరియంటెడ్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. సో దాన్ని నమ్మే ఈయన అంటే ఈ కథ రాసుకోవడం జరిగింది. ఆ కథకి ఈయనైతే బాగుంటారు, చాందిని గారు అయితే ఇంకా బాగుంటారు అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెయిన్ వచ్చేసరికి కథేనండి. కథ ఎందుకు అంటే ఇంకా మన వాళ్ళు వర్స్టైల్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది నా కాన్ఫిడెన్స్. సో ఇంకా బాగా వచ్చింది అంటే రైటింగ్లో చాలా బాగా అనిపించింది. రైటింగ్ తర్వాత మొత్తం మేక్ చేసినాక మనం ఫస్ట్ కాపీ చూసినాక ఇంకా చాలా బాగా అనిపించింది.
మాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ కింద వచ్చిన కామెంట్స్ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. నేను కూడా మ్యూజిక్ నమ్ముకున్నాను, కానీ నా కడుపు కూడా నింపట్లేదు మ్యూజిక్, దాన్ని వదిలేసి వేరే ఫీల్డ్కి రావాల్సి వచ్చిందని. అండ్ కొంతమంది రియల్గా కామెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మాట్లాడదాం దాని గురించి బిఫోర్ దట్ చాందిని దగ్గరికి వచ్చి. సో నేనైతే చెప్పగలను, అంటే నేను కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను, ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, దాంట్లో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, ఎవ్రీబడి. బట్ చాందిని ఒక అమ్మాయి చాలా చూసీగా స్క్రిప్ట్స్ని తీసుకోవడం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూస్ చేసుకోవడం అండ్ అది చెయ్యడం, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అండి. ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గామి సక్సెస్. అండ్ ఏంటి చాందిని ఫర్ దిస్ అంటే ఏంటి జనరలీ అంటే వెళ్ళిపోదాం, వచ్చినవన్నీ సైన్ చేసుకొని వెళ్దాం అనేది కాకుండా యువర్ ఆల్సో టైం ఇచ్చి చూస్ చేసుకొని చేయడానికి? క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నన్ను ఎందుకు చూడాలి, నేను చేసే సినిమాలు ఎందుకు చూడాలి వెన్ యూనో ఇంతమంది యాక్ట్రెసెస్ ఉండగా నేను ఏంటి స్పెషల్గా ఏం తీసుకురాగలను ఆడియన్స్ కానీ నేను కానీ నా లోపల ఉన్న ఒక ఆకలి ఏం తీర్చగలను అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను సినిమా చూసే విధానం ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ బిజినెస్ కానీ అలా కాదు. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను. మంచి కథల్లో భాగం అవ్వాలి, మంచి కథలు చెప్పాలి, చెప్పే విధానం కూడా ఒకదానికి తేడా ఉండాలి. ఒక లుక్ చూడగానే ఏ సినిమాని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అలా ఉండాలి అనే ఒకటి నేను అనుకున్నాను. సో అది ఒక దారిలో పడటానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. కానీ ఇలా నేను డైరెక్ట్గా చెప్పకుండా మీ అంతటా మీరు అది అబ్జర్వ్ చేశారంటే నాకు అది ఒక టిక్ మార్క్ లాగే, ఎందుకంటే అది ఒక వ్యాలిడేషన్ లాగా. అంటే ఓకే నేను అనుకున్నది చూడగలుగుతున్నారు, కాకపోతే అది చూడటానికి కొంత టైం పట్టింది. సో అందుకే అంత ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటాను నేను సినిమాలు, కథలు. అండ్ చెప్పే కథల్లోని కొంచెం సోల్ ఉండాలి. ఒక అంటే సరదాగా ఉండాలి, కానీ ఒక లెసన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి ఆడియన్స్కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఎప్పుడు నేను మైండ్లో పెట్టుకునేదాన్ని. అండ్ ఇలాంటి సోల్ఫుల్ సినిమాలు, ఇలాంటి సొసైటీకి బాగుంటుంది ఇలాంటి కథలు ముందుకు వస్తే, అలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. సో మేబీ అందుకేమో అలాంటి కథలు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ సీరియస్లీ అది వెతుక్కుంటూ రావడం కూడా ఒక మంచి విషయం కదా. చాలా టైం పట్టిందండి ఆ పొజిషన్కి రావడానికి. ఎందుకంటే నేను ఈ దారిలో రావాలంటే చాలా సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. సో మనం కొన్నిసార్లు ఆ పొజిషన్ వరకు వెళ్ళటానికి టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఆ సినిమాలు వదులుకునే పరిస్థితిలో మనం ఉండం, కానీ వీ హ్యావ్ టు డూ ఇట్, విచ్ మీన్స్ కొన్ని సాక్రిఫైసులు చేయాల్సి వస్తుంది ఒక పర్సనల్ లెవెల్లోని, ఒక ప్రొఫెషనల్ లెవెల్లోని, ఆల్ ఆఫ్ దట్. సో అలా చేసి అడుగు వేసుకుని రావడం వల్ల స్టార్టింగ్లోని చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియలీ కానీ. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు కదా, మళ్ళీ జనరిక్ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాము అనే ఒక థాట్ వచ్చినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోయేదాన్ని. ఇలాగే చేయాలి, ఇలాగే చేసి పేరు తెచ్చుకోవాలి అనే ఒకటి ఉండేది లోపటి నుంచి. అలాగే చేశాను. థ్యాంక్ఫుల్లీ అలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు టైం పట్టింది కానీ వర్కౌట్ అవుతుంది. బికాస్ ఎవ్రీబడి, అందరికీ తెలుసు మీ పేరు చాందిని చౌదరి అని. సో మంచి కథలు ఉంటే అప్రోచ్ అవుతున్నారు, లైక్ శివ గారు లాంటి వాళ్ళు ఉండే ఎవ్రీబడి. సో అది మంచి విషయం కదా. ఎవరో అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వెనకాల పరిగెత్తకూడదు, సక్సెస్ పొందడానికి క్యాపబుల్గా మారాలి అని చెప్పి. మేబీ ఇట్ విల్ టేక్, యా కరెక్ట్. సో అంతే. నాకు కూడా నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే, ఇలాంటి స్టోరీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది లోపల నుంచి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మరి ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదు. దెన్ ఐ రియలైజ్ ఇదే నా కాలింగ్, ఇలాగే చేసుకుంటూ వెళ్దాం. అట్లీస్ట్ నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు ఈ సినిమా చేసుకున్నందుకు, ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. నాకు సంతోషంగా ఉంది, నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభిమానించి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కీప్ రాకింగ్ చాందిని. అండ్ హర్ష గారు వెయిటింగ్ అనమాట. హర్ష గారు నెక్స్ట్ ఆయనే ఆర్డర్లో ఉన్నాను అని ఆయన అర్థమైపోయింది హర్ష గారికి. నా వరకే వస్తుంది క్వశ్చన్, లైన్లో వచ్చింది అమ్మాయి అని చెప్పి. హర్ష గారు, యూ టెల్, లైక్ ఫస్ట్ శివ గారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు మీ దగ్గరికి, ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న యూఎస్బీ ఏంటి అంటే,
కళ నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. అది 30 అయినా 50 అయినా అవ్వచ్చు, నెరవేర్చుకోవాలి అంతే. అది అజయ్ ఘోష్ గారు ప్లే చేస్తున్నారు. ఎంతోమంది బయట ఉండుంటారు నిజంగానే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి బయటకు రాకుండా వాళ్ళ కళల్ని అక్కడే తొక్కేసి అవ్వకపోయి ఉండొచ్చు, అంత టైం వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక ఫ్లోలో. బట్ ఈ స్టోరీ అలాంటి వాళ్ళందరికీ డెడికేటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. ఫర్ యూ లైక్ ఎలాంటి ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయింది వెన్ హీ నెరేటెడ్ స్టోరీ టు యూ? సో అసలు ఎలా ఉండింది మీ జర్నీ? సో సింపుల్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు శివ కూడా యూఎస్ నుంచి వచ్చాడు. సో మూవీ తీయాలి, డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఆ ఆస్పిరేషన్తో వచ్చాడు అనమాట. ఏంటంటే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని యూఎస్ ఏమైనా తయారు చేస్తున్నారా? ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తున్నారు. సో నైస్. ఒక విధంగా చెప్పాలంటే మూవీ తన గోల్ చేయడానికి అన్నట్టే ఉంటుంది బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫ్లై హై వీ టు డూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో లాస్ట్ 5 years నుంచి వీ రిలీజ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ ఓవర్సీస్. సో దెన్ ప్రొడక్షన్లోకి వెళ్దామని చెప్పేసి వీ స్టార్టెడ్ దిస్ మూవీ. అండ్ అది కూడా ఏంటంటే ఒక క్లీన్ మూవీ, ఒక మంచి మూవీస్ తీయాలని చెప్పేసి వీ స్టార్టెడ్ అనమాట. సో యాజ్ శివ ఇస్ మై ఫ్రెండ్ అండ్ తన స్టోరీ చెప్పగానే మాకు నచ్చింది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలి, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ టు ఎవ్రీవన్. కరెక్టేనా? మెసేజ్ కరెక్ట్గానే నాకు అందిందా? నేను చెప్పింది కరెక్టేనా? సో ఏజ్ ఏదైనా కళను నెరవేర్చుకున్న క్యారెక్టర్ మూర్తి, అంతే కదా? వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదు. యా. సో వయసుతో సంబంధం లేదు అంటే గుర్తొచ్చింది. అంటే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానికంటే ఈ మధ్య కాలంలో మీ జర్నీ గురించి మాట్లాడితే మాత్రం చాలా గ్రేట్ జర్నీ అని చెప్పాలి అజయ్ ఘోష్ గారు. రీసెంట్ డేస్లో మీరు చేసే క్యారెక్టర్లు, దానికి ఉన్న వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీ కళ సహకారం కావడానికి కూడా కొంచెం టైం పట్టిందని చెప్పొచ్చా ఇండస్ట్రీలో? అదే అంటాడు సుకుమార్ గారు, ఘోష్ని మేము లేటుగా గుర్తించాము అని అంటాడు. కరెక్ట్. ఎప్పటికైనా అగ్నిపర్వతం ఎప్పటికైనా పేలాలి కదా, అంతే, అది వస్తుంది అంతే. అయితే కాగాల కాగి ఒక్కసారి బ్లో అవుట్ అయితే అప్పుడు ఉంటుంది కథ. సో పరిస్థితులు అన్నీ, ప్రతికూల పరిస్థితులు చాలా ఎదురైనాయండి. అవి చెప్పుకుంటే తీరే కాదు, ప్రతి ఒక్క మన జీవితంలో ఉంటాయి. సినిమాల్లో అంత పెద్ద చిరంజీవి గారికి తప్పలేదు, మోహన్ బాబు గారికి తప్పలే, మనమెంత. సో ఈ చిన్న గుర్తింపు రావడానికి కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొన్న టైంలో, అదే టైంలో ఆ నిజాయితీగా పనిచేశాను కాబట్టి, నిజాయితీగా ఎదుర్కొన్నాను కాబట్టి అంతరాత్మ సాక్షిగా గుర్తించగలిగారు. అట్లా ఈ మాట ప్రయాణంలో ఇట్లా ఈడ దాకా వచ్చా. సో మ్యూజిక్ షాప్ మూర్తి ఎంతవరకు రిలేట్ అయ్యిండే అజయ్ ఘోష్ గారికి? బికాస్ యువర్ జర్నీ ఆల్సో నేను చెప్పిన చాలా లేట్గా నా పెళ్ళాం చూస్తా సాంబలక్ష్మి ప్రివ్యూ చేసి అందరూ ఆర్టిస్టులు అందరికి వేసాడు ఆయన రామానాయుడులో. ఆమెను ఊరి నుంచి పిలిపించి కూర్చోతుంటే ఏడుతుంది. ఏందమ్మా ఏడుతున్నావు అంటే, అంత మందే కదా అయ్యాడు అంత అని అంటుంది. మందే కనపడుతుంది అయ్యా నాకు ఆనందే. లే బాగుంది. మన కూడా అంటుంది జనం, మా అజయ్ గారు వీళ్ళందరూ జనం చూస్తారంట. ఏంద్రా చూసేదే, బ్రహ్మాండం కొట్టే సినిమా, బ్రహ్మాండం కొట్టదు అసలు అనేది అన్నమాట. అసలు అంటే కొన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు లేకుండా ఉండదు కదా. అంతే కదా. కానీ గోల్ పెట్టుకున్నప్పుడు తప్పదు, ఇక ఎదుర్కోక తప్పదు. మధ్యలో జారిపోతే వేస్ట్గా, అంతే కదా. దాంట్లో చచ్చిపోయిన పర్లేదు కానీ. అందుకే మా సాంబలక్ష్మి మాట ఉంది, నా వల్ల కావట్లేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉంటుందంటే, ఇవి పోకుండానే ఉండాలా, పొయ్యవు తేల్చుకోనరా, నేను ఏడు పిల్లకాయలను చూసుకుంటా, నేను పనులకి వెళ్తా అని ఆమె చాలాకి అనే పనులకి వెళ్ళిపోయేది ఆమె. సో అట్లా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి, బలంగా రావాలిగా. ఏంది వాడు చేసేది ఏం బిగుతున్నాను రవా, నువ్వు వచ్చేసేయడు కానీ అందనుకో, నేను అయిపోయినట్టే ఇక కథం. ఎంత గొంతున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఏమన్నా కానీ ఇక అక్కడే గాలి పాటలు పాడుకుంటా, గాలిలాగా వ్యవహారాలు తీసుకుంటా, ఆడే నాటకాలు వేసుకుంటా, ఆడ ఇది చేసుకుంటా, అబ్బా ఒకప్పుడు ఇది అది అని అనుకుంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉండాలి ఇక్కడ, అంతే. సో నాటకాల బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు అంటే నాటకాలు కాదు కానీ నాకు కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ బాగుండింది. జన సాహితీ, ప్రజానాట్య మండలి, అంటే దాంట్లో పాటలు కూడా ఉండేవి. పాటలు ఉండేవి అంటే మెయిన్గా నా వాయిస్కి తగ్గట్టు స్ట్రీట్ ప్లేలు, నాటికలు ఇవన్నీ అవి వేరుగా ఉంటాయి కదా, జనాన్ని చైతన్యవంతం చేసే వాయిస్ ఉంటుంది కాబట్టి నేను జనాన్ని మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ బాగా చేసేవాడిని. అప్పటి నుంచి నాకు ఒక అవగాహన ఉండేది సినిమా పట్ల. మనకు అంత సీన్ లేదు ఆడ, కూలి కుటుంబాలు కాబట్టి
అట్టనే ప్రయత్నాలు చేసి గ్రేట్ జర్నీ కానీ ఇన్స్పిరేషన్ డెఫినెట్ గా థ్యాంక్స్ టు యువర్ వైఫ్ అదైతే నిజం. ఇప్పటికి నన్ను తిడుతున్నా కానీ అందుకు మాత్రం ఆమెకి జీవితాంతం రుణపడి ఉంటుంది అంతే. అందుకే తిడుతుంటాయి పడి ఉంటాడులే అని. సో మీరు ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నది ఎప్పుడు అండ్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇక్కడ వరకు ట్రై చేయడానికి అసలు ఏం తీసుకొచ్చింది ఇక్కడ వరకు మిమ్మల్ని యూఎస్ నుంచి? అంటే యూఎస్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని అండి. బాగా డబ్బులు వస్తాయి కదండి డాలర్లు. ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఉద్యోగాలు చేసుకుంటే సంపాదించుకున్న డబ్బులన్నీ. సాంబలక్ష్మి లాగా ఎవరో సపోర్ట్ ఉన్నారు సార్ అక్కడ కూడా. అప్పటికి సాంబలక్ష్మి లేదండి. ఓకే, సాంబలక్ష్మి గారు లేరు. జాబ్ చేస్తూ ఉండేవాడిని. అంటే అప్పటికి 10 years అవుతుంది యూఎస్లో ఉండి. సో అంటే ఒక మొనాటిని వచ్చేసింది చేసి అంటే ఇంకా నచ్చట్లేదు. అది ఎంత చేసినా సరే రోజు 9కి వెళ్ళడం 5కి రావడం, 9కి వెళ్ళడం. డైలాగ్ ఉంటుందండి దాని గురించి అయితే. చెప్పొచ్చా అది డైలాగ్ ఏమన్నా? వద్దులేండి. అంటే ట్రైలర్ ఉంది కదా నెక్స్ట్. సో అలా వచ్చేసి అంటే మనకి లైక్ ఎవ్రీబడి, ఇప్పుడు చాలామంది మనకి చిన్నప్పటి నుంచి సినిమా చూసి మనం పెరిగాము. సో ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఏ మూవీ అట్ సమ్ పాయింట్. సో చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్కి పాసిబుల్ కాదు. సో ఆ టైంలో నాకు ఉండేది ఒకప్పుడు చిన్నప్పుడు. సో అక్కడికి వెళ్ళినాక ఓకే ఇదేదో లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోవాలి మనం, ఇలానే చేసుకుంటా పోతే మనకి ఇలానే ఉంటుంది. అంటే యూఎస్ అనేది ఒక చిన్న పుస్తకంలో 4 రూల్స్ ఫాలో అవుతే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఎందుకో మరి కొంచెం నచ్చలేదు. నచ్చగా సరే ఒకసారి యూఎస్లోనే NYFA అని ఒక చిన్న 3 months కోర్స్కి జాయిన్ అయ్యాను. అసలు నేను ఏంటి నిజమేనా లేకపోతే ఇది జస్ట్ ఒక చిన్న అందరికి వస్తుంది కదా ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక ఐడియాస్ చెక్ చేసుకుందామని వెళ్ళాను. అక్కడ 3 షార్ట్ ఫిల్మ్ చేశాను చిన్న చిన్నవి. అంటే అవి బాగానే వచ్చినాయి, బాగున్నాయి అనిపించింది. ఓకే నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఓకే ఇదంతా నాకు నచ్చింది. సో లెట్స్ గో టు ఇండియా అని చెప్పి వచ్చి ఇంకా అంటే అప్పుడే కథ రాసుకున్నాను. ఇంకా రాసుకుని అజయ్ ఘోష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అజయ్ ఘోష్ గారే అనుకున్నారు ఫస్ట్ నుంచి, మొదటి నుంచి? డే 1 నుంచి అజయ్ ఘోష్ గారే. డే 1 నుంచి అజయ్ ఘోష్ గారే. ఎందుకంటే ఆయన అంటే అప్పటికి ఆయన సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు, చాలా వెరీ చిన్న. అంటే రంగస్థలం ఒకటి ఉంది బాగా పాపులర్, ఇంకా మన ప్రస్థానం ఒకటి ఉంది అది బాగా బ్యాక్ జ్యోతిలక్ష్మి. బట్ ఆయన యాక్టర్గా 3 చిన్న సినిమాలు చాలా అనిపించింది నాకు. సో దాని గురించి ఇంకా ఆయన యాక్టర్గా నేను ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా అప్పటికి ఈయన అంత సెన్సిటివ్ క్యారెక్టర్ చేసినట్టు లేరు. మారుతి గారి సినిమా చేసినట్టు కాబట్టి దానికన్నా ముందే రాసుకున్నాను నేను కథని, అది రిలీజ్ అవ్వకముందే. సో బట్ మా మంచి రోజులు వచ్చాయి చూసినాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక పర్ఫెక్ట్ సింక్ అయినా ఈ క్యారెక్టర్లోకి, ఇంకా అలా తీసుకోవడం జరిగింది. సో అలా జరిగిందనమాట. అలా యూఎస్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మ్యూజిక్ షాప్ మూర్తిని క్రియేట్ చేసేలా చేసింది. రోజు జాబ్ ఏంటి అని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుని కొత్త కాన్సెప్ట్తో వచ్చారనమాట. అండ్ చాందిని యూ టెల్ మీ లైక్ అజయ్ ఘోష్ గారు ఇస్ అ ఫైనెస్ట్ యాక్టర్, చూస్తూనే ఉన్నాం. ఏ రోల్ అయితే ఆ రోల్ అలా మోల్డ్ అయిపోతుంది ఆయనకి. ఏదో వేడి ఇనుమును ఉంచినట్టు మీరు క్యారెక్టర్ని మీ వైపుకి మోల్డ్ చేసుకుంటారు. యా ఫర్ యూ చాందిని యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా వెన్ యూ ఆర్ యాక్టింగ్ విత్ దిస్ ఫైనెస్ట్ యాక్టర్. సో ఎలా అనిపించేది అది సెట్లో? చాలా ఛాలెంజింగ్గా అనిపించేదండి. ఎందుకంటే వెరీ రేర్లీ ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక అద్భుతమైన యాక్టర్తోని స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇంకెలా చేస్తే ఆయనకి ఈక్వల్ అవుతాం, ఇంకెలా చేస్తే ఆయనకంటే బెటర్గా చేయగలం అని ఒకటి వస్తుంది. సో తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నది మనల్ని మనం బ్యాండ్ విత్ ఎంతవరకు పెంచుకోగలం అనేది కూడా ఉంటుంది. సో ఆ విధంగా నాకు చాలా సహాయపడింది. మ్యూజిక్ షాప్ మూర్తి అనే పెట్టడానికి రీజన్ ఏంటి అండి? ఈ పేరే అంటే MM కలుస్తుందనా? మ్యూజిక్ కి M, మూర్తికి M వస్తుందనా? షాప్ ఉంటుంది. ఓకే, సో అందుకని మ్యూజిక్ షాప్ మూర్తి అని. ఈ ఒక్క మాటతో ఈ చైర్ తీసుకొని ఎందుకు పెట్టారంటే మ్యూజిక్ షాప్ ఉంటుంది అందుకని మూర్తి అని. ఈయన పేరు మూర్తి గారు, ఆయనకి మ్యూజిక్ షాప్ ఉంటుంది. సో ఆ సిటీలో అందరూ మ్యూజిక్ షాప్ మూర్తి అని పిలుస్తారు. అవును కరెక్ట్. టీ కొట్టు మస్తాన్, మిఠాయి కొట్టు రాంబాబు, కరెక్ట్. అవును, ఇల్లి కొట్టు సాంబయ్య, ఇవన్నీ ఉంటాయి ఊళ్ళల్లో గ్రామాల్లో. అందుకే మ్యూజిక్ షాప్ మూర్తిగా మీరు చాలా ఫేమస్. మీరు ఏమైనా క్యాసెట్లో ఇస్తుంటారండి? డబ్బులు ఇయ్యరా? క్యాసెట్లో ఇస్తుంటారా? డబ్బులు ఇయ్యరా మీరు? హెయిర్ కట్ చేసినా ఏం చేసినా ఓన్లీ మ్యూజిక్ క్యాసెట్ డబ్బులు ఇవ్వట్లేదు.
బట్ ద రోల్ సీరియస్లీ చాలా చాలా బాగా డిజైన్ చేయబడింది అనమాట ప్రతి దానికి. అంటే క్యారెక్టర్లు ఉంటాయండి, మనకు ఈ క్యారెక్టర్ పలానోడు కదా అని మనం అది గుర్తించగలుగుతాం. కరెక్ట్. లక్కీగా ఏంటంటే ఫార్చునేట్లీ ఎవ్రీ క్యారెక్టర్ భలే ఫిట్ అయ్యారు నిజంగా. ఆమని గారు కూడా అసలు ప్రాపర్గా ఫిట్ అయ్యారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వెరీ న్యాచురల్. రైట్. మిమ్మల్ని అడగాలి ఆ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు కాబట్టి, కాకపోతే మీకు న్యూ కాబట్టి మీరు రాసుకున్న పేపర్ మీద రాసుకున్నది చాందిని చేస్తున్నప్పుడు, అజయ్ ఘోష్ గారు చేస్తున్నప్పుడు, ఆమని గారు చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది మీకు మానిటర్ ముందు కూర్చుంటే శివ గారు? నాకు చాలా ఈజీ అనిపించింది యాక్చువల్లీ, చాలా సింపుల్గా అనిపించింది. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా తక్కువ సార్లు చెప్పినట్టున్నా ఇలా కావాలండి నాకని. వాళ్ళు సీన్ పేపర్ చదువుకునేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి అంటే పర్ఫామ్ చేసేవాళ్ళు. నాకు ఏదైతే ఎగ్జాక్ట్గా కావాలో అదే వచ్చేది. చాందిని గారితో బాగా అంటే కొన్నిసార్లు డిస్కషన్ పెట్టుకునేవాళ్ళం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్ అయితే అంటే ఎలాగా. కొన్నిసార్లు డైలాగులు రాసాము, అది యాక్చువల్గా ఆవిడ సజెస్ట్ చేశారు ఈ డైలాగ్ బాగాలేదేమో అని. అవి కూడా తీసేస్తే ఇంకా బెటర్ అయింది యాక్చువల్గా ఆ డిస్కషన్స్ త్రూ. సో అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా అజయ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఇంకా ఎలా చెప్పాలి, ఒక సీన్ ఉందండి. ఆ సీన్ ఏంటంటే అది ఎమోషనల్ సీన్. అది యాక్చువల్గా ఆయన చదివినప్పుడు కామికల్గా చదివారు. అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తుంటే సార్ ఇది కాదు సార్ అంటే టక్కున మేము స్విచ్ అయిపోయింది. ఆయన నేను పక్కకి వెళ్ళి మళ్ళీ మూడు చేంజ్ చేసుకో ఇవన్నీ ఏం లేదు. సరే మళ్ళీ టేక్ తీసుకున్నా అయిపోయింది ఫట్ అంతే. మళ్ళీ అది పర్ఫెక్ట్ టేక్, వన్ టేక్ అంతే, సింగిల్ టేక్ లేదు. ఇందాకే అన్నారుగా అగ్నిగుండం పగిలితే ఎలా ఉంటుంది. పాయింట్ ఏంటంటే బేసిక్గా అలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి చూసారా, ఆ స్ట్రగుల్స్ ఏంటంటే మనిషిని బెటర్ చేస్తాయి, చాలా బెటర్ చేస్తాయి. అంటే ఆ స్ట్రగుల్స్ లేకపోతే యాక్చువల్గా మనిషి ఇంకా అంటే వెనక ఉంటాడేమో అనుకుంటాను. ఆ స్ట్రగుల్స్ వల్ల ఇంకా బెటర్ అవుతారు మనుషులు. ప్రాబబ్లీ ఆ టైంలో చాలా డిఫికల్ట్ అనిపించింది. ఆ పే ఆఫ్స్ అని తర్వాత లేటర్ ఉంటాయి. అంతే కదా, అందుకే కదా రాయి బండరాయిని కూడా చెక్కితే శిల్పంగా మారుతుంది అంటుంటారు. సో హర్ష గారు చాలా లిమిటెడ్గా మాట్లాడుతున్నారు. బడ్జెట్ అయితే బాగానే పెట్టారు, లిమిట్స్ లేకుండా ఎంత కావాలో అంత. సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఏంటి, అండ్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే May 31 మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా లాంచ్ అవబోతున్నారు. సో ఫర్ యూ ఎలాంటి ఛాలెంజెస్ ఉండే ఈ ఫిలింకి? ఈ ఫిలింకి ఛాలెంజెస్ అంటారా? ఈ ఫిలిం ఎందుకంటే ఇదే ఇంటర్వ్యూ కాబట్టి నెక్స్ట్ ఫిలింకి నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సో ఆల్రెడీ అయితే డిస్ట్రిబ్యూషన్ మాట్లాడేసాం ఒకరితోటి. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. పేరు రివీల్ చేయను, వదిలేండి, మనం తర్వాత సో చేసుకుందాం. ఎట్లాగో విత్ ఇన్ ఎ వీక్ ఆర్ టూ అనౌన్స్ చేస్తాం అంతా. సో హీస్ లైక్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, అండ్ ఆయన మూవీస్ కూడా నేను ఓవర్సీస్లో రిలీజ్ చేశాను. అండ్ హీస్ వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ అనమాట ఇక్కడ. సో ఆయన త్రూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఇచ్చింది ఫిలిం, అండ్ ఎవరితో ఇబ్బంది అయింది? ఫస్ట్ టైం డైరెక్టర్తో ప్రొడ్యూస్ చేయడం ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శివానే. సో నేనైతే అసలు సెట్స్కి రాలేదు, దేనికి రాలేదు. సో ఫోన్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు పంపించేటోని. సో కొన్ని మొత్తం అంతా తనే చూసుకున్నాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు యాంకర్ ఫీ ఇస్తే చాలా. అది కూడా తనే, అది కూడా తనే తనే చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు వచ్చేవారు అప్పుడు, ఫాదర్ వచ్చి రంగారావు గారు వచ్చేవారు. ఓకే. సో ఆయన ఇక్కడే లోకల్ ఉంటారు కాబట్టి వెళ్ళి చూసుకుంటూ ఉండే. ఆయన బాగా ఎంజాయ్ చేసేవారండి. రైట్. షూటింగ్ దగ్గరకు వచ్చి రంగారావు గారు షూటింగ్ చూస్తా, సీన్స్ చూస్తా వచ్చిందండి. ఇప్పటికీ చెప్తూ ఉంటారు అనమాట ఆయన, ఈ మూవీ చాలా బాగా వచ్చింది, వెయిటింగ్ ఫర్ ఇట్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి పిలిచి చూపించారు, చాలా చేశారు. యాక్చువల్గా సినిమా అంటే ఏమి కాపీ రాయలేదు, రఫ్ ఎడిట్ అయింది ఊరికే. అంటే ఆ రష్ చూశారు రంగారావు గారు. అండ్ ఆయన ఫ్రెండ్ ఉన్నారు రంగారావు, ధనంజయ్ గారికి థియేటర్ ఉంది. ఆయన ఇప్పటి నుంచి లాస్ట్ 30 yearsకి సినిమా బిజినెస్లోనే ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ అనమాట. నేను అప్పటికి షూటింగ్ జరుగుతుంది మాది. ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు, చూశాను రష్ అంటే నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఇది, నేనేదో మా ఫ్రెండ్ సినిమా అని చెప్పట్లేదు నీకు, నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది, చాలా బాగా తీసావనిపించింది. అప్పుడు యాక్చువల్గా నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఒక మనిషి అండ్ ఆల్సో 30 years ఇండస్ట్రీ కదా ఆయన సినిమా. అంటే ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా చాలా డెప్త్లో చూస్తుంటారు. లేదు, టీజర్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్ టైం ఇచ్చి టీజర్ చూసి దాని కింద కామెంట్స్ చేస్తున్నారు, అండ్ దట్టు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది రీచ్ అయినట్టే. ఎస్పెషల్లీ డైలాగ్స్ మెన్షన్ చేస్తున్నారు, అంత పెద్ద పెద్ద డైలాగులు రాస్తున్నారు దాని కింద. ఎస్పెషల్లీ మూర్తికి 30 ఏళ్ళు ఏం సాధించా అంటే దానికి ఇప్పుడు 50 ఏళ్ళు, నాకు ఇప్పుడు 30 నుంచి 50కి వచ్చాను అని చెప్పిన ఆ డైలాగ్ ఒకటి, సంపాదించేవన్నీ ఆస్తులే కాదు కొన్ని జ్ఞాపకాలు కూడా అన్న ఆ డైలాగ్ ఒకటి. అంటే ఇట్స్ లైక్ జనాలు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ కామెంట్గా టైప్ చేసి పెడుతున్నారంటే డెఫినెట్లీ. దాని బ్యూటీ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డైలాగ్, అది చెప్పే వాళ్ళు ఎవరు, అలా ఎలా చెప్పారు, అండ్ ఆల్సో ఇప్పుడు కెమెరా ఎవరు పెట్టారు, ఫ్రేమ్ ఎలా ఉంది, అన్నీ అంటే లైటింగ్ వెనకాల శ్రీనివాస్ గారు, వెనకాల మ్యూజిక్ పవన్,
అండ్ ఇప్పుడు ఆ షార్ట్ తీసుకోవడానికి డెసిషన్ ఎవరు ఎడిటర్, ఇంతమంది హార్డ్ వర్క్ వెనకాల ఉంటుంది. సో వాటి వల్ల ఎన్ని అంటే ఒకదానికి యాడ్ అయ్యి ఫైనల్గా ఒక మంచి పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. సో అండ్ చాందిని, ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అండ్ ఈ రోల్ ఎలా కనపడబోతుంది? ఎందుకంటే ఒక సపోర్ట్ చేస్తున్న రోల్గా అనిపిస్తుంది, నేను ఆ కళ నెరవేరడానికి ఈ రోల్ ఆ రోల్కి సపోర్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది, ఆ పాత్రకి. సో ఐ మీన్ నాట్ దట్, ఆ కళ నెరవేరడానికి అంటున్నాను. ఇప్పుడు 2 పాత్రలు ఉన్నాయి ఇక్కడ. సో ఒక మనిషి కళ ఉంది, దాన్ని నెరవేరడానికి ఇంకో మనిషి ఇది చేస్తున్నారు. సో దాంట్లో డెఫినెట్గా ఆ మూర్తి గారి జర్నీలో మీది మెయిన్ భాగం అని కనిపిస్తుంది. మీ రోల్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా నాకు అర్థమైంది, నేను చెప్పాను. సో బేసిక్లీ నా రోల్ అన్నది మూవీలోని కొంచెం రిబెలియస్గానే ఉంటుంది. స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం, వై నాట్ అనే ఒక క్వశ్చన్ అడగడం, ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి, అది చేయకూడదు ఎందుకు ఇది ఉంటారు కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే క్వశ్చనింగ్ ఒక ఫేజ్ నడుస్తూ ఉంటుంది. ఎందుకు, వై నాట్, ఎందుకు చేయకూడదు, అలానే ఎందుకు చేయాలి, మొన్నటి వరకు ఇది ఓకే కదా, ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకుంటే ఎందుకు నో, హాబీ కిందే ఎందుకు ఉంచాలి. సో ఇది ఏంటంటే ఎస్పెషలీ టుడేస్ జనరేషన్ ఏంటంటే ఆ రెగ్యులర్ ఫార్మాట్ ఏదైతే మా పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం, అది డెఫినెట్లీ తప్పేం లేదు. ఎందుకంటే నేను కూడా స్టెబిలిటీ అది ఉండాలని నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. సో బట్ ఒక ప్యాషన్ అనేది మనం కెరియర్ ఫార్మాట్లో మార్చుకునేటప్పుడు ఏంటంటే ద సేమ్ ఎంకరేజ్మెంట్ రాదు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. ఎందుకంటే మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మాకు సొసైటీలోని ఒక ఇమేజ్, పేరు, ఇంప్రెషన్, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, లార్జర్ దెన్ లైఫ్ కింద ఒక మనలో నుంచి ఎవరైనా వెళ్ళాలంటే ఆలోచిస్తాం. వేరే వాళ్ళు చేస్తే ఆహా అని చూస్తాం, కానీ మనమే మళ్ళీ మర్చిపోతాం క్వశ్చన్. వాళ్ళు చేస్తే అంటాం, అదే మనం చేసేటప్పటికైతే ఎందుకులే మనకి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. నేను పర్సనల్గా రిలేట్ అయ్యాను, ఎందుకంటే నేను చదువుకుని వచ్చి నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు కూడా ఐ డి నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆర్ ఎంకరేజ్మెంట్ అదర్ దెన్ మా అమ్మ దగ్గర నుంచి తప్ప నాకు వైపు నుంచి కూడా ఎటువంటి సపోర్టు లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చేయలేవు, నీకొద్దు, నీకు అవసరమా, ఇది ఆ డిస్కరేజ్మెంట్, ఆ వెనక్కి లాగడం బాగా ఉంది. సో ఆ టైంలోని నేను మా అమ్మ అంతే మిత్రమే, నన్ను మా అమ్మ ప్రొటెక్ట్ చేసుకుంటూ నా వరకు ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ రాకుండా. బట్ నాకు వచ్చే నెగిటివిటీ అనేది వస్తుంది, బికాస్ వన్స్ యూ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ దే 101 థింగ్స్. ఎస్పెషలీ ఒక అమ్మాయి, అది కూడా మన చుట్టుపక్కల తెలిసిన అమ్మాయి వెళ్తుందంటే చాలా ఉంటాయి. అండ్ సో నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయిన స్టోరీ అండ్ క్యారెక్టర్ ఇది. అండ్ నేను కూడా అలా క్వశ్చన్ చేసే క్యారెక్టరే జనరలీ లైఫ్లో కూడా. వై నాట్? ఇప్పుడు అందరూ మనకు నచ్చినట్టే మాట్లాడాలి అనుకోవడం మూర్ఖత్వం, మనకు నచ్చినట్టే ఉండాలనుకోవడం మూర్ఖత్వం కదా. సో ఆ డిఫరెన్స్ అనే క్యారెక్టర్ని హౌ సొసైటీ సీస్. ఈరోజు కూడా ఒకళ్ళు మనకు నచ్చినట్టు అందరూ మాట్లాడరు, ఒకళ్ళు కొంచెం అటు వెళ్ళేటప్పటికి ఏంటంటే వెంటనే అదేదో పాపం జరిగినట్టు అంటే. బట్ రియలిస్టిక్గా ఏంటంటే అందరూ మనకి నచ్చినట్టు మాట్లాడి నచ్చినట్టు చేయరు. అయినా సరే మనకి కరెక్ట్ అనిపించేది మనం ఎలా చేస్తున్నాం, మనల్ని ఎంత సాధించిన తర్వాతే అబ్బో ఏం చేసావులే అనే ఒక సొసైటీలో ఉన్నాం. సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకెంత ఉంటుంది. ఇప్పుడు ఇంత కూర్చి ఇక్కడ వరకు వచ్చిన తర్వాతే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటిది వెన్ యూర్ స్టార్టింగ్ ఫ్రమ్ నథింగ్, మన నెగిటివిటీలో ఉంటుంది కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ మన మీద మనకున్న నమ్మకం కానీ, ఆత్మవిశ్వాసం కానీ అవి లేనప్పుడు, బయట నుంచి రానప్పుడు మనం ఎలా చేస్తాం, అలా ఈ ఏజ్లో మనం ఆలోచిస్తాం. కొంచెం పెద్ద వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఎక్కువ ఈ టైడ్ అగేన్స్ట్ ఉంటుంది కదా వేవ్, అది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటుంది, ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలోని ఒక్కళ్ళు చాలు పుష్ చేయటానికి. వై నాట్? ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చుట్టుపక్కల వీఆర్ సరౌండెడ్ బై సిమిలర్ ఏజ్ గ్రూప్స్. బట్ 2 different ఏజ్ గ్రూప్స్, 2 different పర్సనాలిటీస్, 2 different పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్న వాళ్ళు, 2 different బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, జనరేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే సిమిలర్ కళ వచ్చినప్పుడు అసలు అటుపక్క ఇటుపక్క వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఒకరినొకరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అది ముందుకు ఎలా వెళ్తుంది,
ఒకరి పర్స్పెక్టివ్ ఇంకోళ్ళు ఎలా మార్చొచ్చు అనే ఒక పాయింట్స్ చాలా మనకి టుడేస్ డే అండ్ ఏజ్ అంటే ఇట్స్ అ టైమ్లెస్ కాన్సెప్ట్. అట్ ఎనీ టైం ఏ కాలంలో అయినా ఇది రెలవెంట్గా ఉండే ఒక సబ్జెక్ట్ ఇది. కరెక్ట్. ఎంతమంది మ్యూజిక్ షాప్ మూర్తులు ఉంటారు. మ్యూజిక్ షాప్ మూర్తులు కాకపోతే ఇంకేదో ప్రొఫెషన్, ఇంకేదో కళ, ఇంకేదో హీరో అవుదాం అనుకోను, లేకపోతే ఇంకేదో అవుదామని, ఇంకేదో చాలా చాలా అనుకోవచ్చు. ఎందుకు అది అంటారు. రైట్. లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ అవుతారు అనుకో. లైక్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను చేసినప్పుడు అందరూ మెకానికల్ ఎందుకు నీకు శుభ్రంగా కంప్యూటర్స్ ఎలక్ట్రికల్ అందరు అబ్బాయిలే ఉంటారు. నిజంగా 92 అబ్బాయిలు ఉండేవారు, ఒక్కదాన్ని ఉండేదాన్ని. అందుకే అనుకుంటే నా పర్సనాలిటీ ఇలా అయిపోయింది, మొరటి పర్సనాలిటీ అయిపోయింది. నిజంగా 4 అనిపిస్తుంది. 4 సంవత్సరాలు చుట్టూ అబ్బాయిలే ఉంటారు. వాళ్ళతో సమానంగా చేయాలి, వాళ్ళతో పోటీపడి చేయాలి. ప్రొఫెసర్స్ కూడా చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అయినా కొంతమంది మంచి చూస్తే కొంతమంది చెడుగా చూస్తారు. మేబీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఆ హోల్ సెట్ బ్యాక్స్, ఆ వెనక్కి ఆ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఇట్? అలాంటి పాయింట్స్ డీల్ చేస్తుంది ఈ సినిమా. వెరీ నైస్. సీరియస్లీ చాలా చాలా మంచి కాన్సెప్ట్. యాక్చువల్లీ చాలా మంది రిలేట్ అవుతూ ఉంటారు అనమాట. రేపు సినిమా 31st May చూసినప్పుడు ఎంతమంది మూర్తులు రిలేట్ అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ అంటే కళ అనేది కలగనడం ఆగిపోకూడదు ఎప్పటికీ. ఏజ్ అనేది దానికి ఒక లిమిట్ కాదు. సో అందుకని మనం చూస్తాం బిగ్గెస్ట్ KFC లాంటి సక్సెస్ఫుల్ ఆ ఏజ్ లో వెన్ రిటైర్డ్ 58 he started his company now. See ఎక్కడుందో ఇలా వారెన్ బుఫే ఆయన ఇంతమంది ఇన్స్పిరేషన్ అయితే ఉండింది. అండ్ మీరు చెప్పండి, మీకు మూర్తి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏంది? అజయ్ ఘోష్ గారి స్టోరీనే ఆల్మోస్ట్, బట్ మీ స్టోరీనే, బట్ మూర్తి గారిలో మీకు నచ్చింది ఏంటి? నాకైతే ఈ లుక్ నచ్చింది, ఆ డీజే లుక్ నచ్చింది నాకు. కొంచెం ఫన్ గురించి కూడా మాట్లాడదు మనం. ఎమోషన్స్ ఎంతైతే ఉన్నాయో ఫన్ కూడా అంతే ఉంది ఈ సినిమాలో అని విన్నా నేను. ఫన్ అంటే నా అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, ఎంత ఇదిగా ఉంటుంది అంటే మీకు ఆ టీజర్లో చివరిలో ఉంటుంది కదండి, ఎంత ఎర్రితనం అంటే ఆ టీవీలో చూసుకుంటా ఆడు మొత్తం యూట్యూబ్లో ఉంటాయి కదా హౌ టు ప్లే ఇదని ఈ దాన్ని కన్సోల్, అది ఆడు ఇంగ్లీష్లో చెబుతే నీడికి ఇంగ్లీష్ రాదు. ఆడేది చదువుతాడు కాగితం మీద 2 రాసుకొని నన్ను ఏం చేస్తున్నారు అంటాడు. అంటే డీజే నేర్చుకుంటున్నా, డీజే వాడు అక్కడ చదువుతుంటే నువ్వు ఇక్కడ నేర్చుకుంటున్నావా, ఇది మిషన్ రా అంటే ఇది మిషన్లో పాట వేయి అని అంటాడు. అసలు అక్కడ ఆ లుక్ కట్ చేశాడు కానీ ఆయన టప్పు నీటి చూసే లోపల ఉండడు. ఆ తర్వాత నాకు అవును నిజమే కదా వీడు చెప్పింది ఏందో అంటే అట్లాంటి చిన్న చిన్న బిట్లు ఉంటాయి. కానీ ఈయన సినిమాలో ఉంచాడో లేదు కానీ ఇంకో బిట్లు కూడా ఉంటాయి. అంటే ఈ మ్యూజిక్ షాప్ అన్న గ్రామాల్లో క్యాసెట్లు గీసెట్లు అనగానే TGDలు అనగానే వాడు వచ్చేసి తాత బ్రో ఉన్నాయా అని అంటాడు. టీజర్లో ఉంది, సినిమాలో ఉందా ఉందా ఉండాలి ఏంది ఉండయా అంటాడు. రారా ఇది మ్యూజిక్ షాప్ మూర్తిరా బాగుంది, టీజర్ లో ఉంది యాక్చువల్లీ. అండ్ అలాగే మనం మ్యూజిక్ షాప్ మూర్తికి మ్యూజిక్ ఇచ్చిన పవన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా పాడతారా కాలభైరవ పాడిన పాట? లేదా మనకు రాదు కానీ నాకైతే రాదు. భలే చేశాడు, బాగా గుట్టాడు ఆ పిల్లలు. చాందనీలో సింగర్ ఉన్నారు కదా ఈ మధ్య కాలంలో చంపేసి తొక్కేసిండేనా? ఓకే. బట్ సినిమాటోగ్రఫీ శ్రీనివాస్ గారు కానీ అండ్ మ్యూజిక్ పవన్ కానీ అమేజింగ్ గా చేశారని చెప్పాలి. వాళ్ళ 100% ఇచ్చారు. అండ్ ఆమని గారు, ఆవిడ గురించి ఏం చెప్తాం, మన ఏజ్ నేనైతే చెప్పడానికి మ్యూజిక్ అనేది నేను కూడా రియలైజ్ అవ్వలేదు ఎంత దూరం వెళ్ళిందంటే, మొన్న నేను జస్ట్ వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు మా బ్యాంక్ మేనేజర్ వచ్చి, మీది మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా వస్తుంది కదండి, దాంట్లో పాటలు ఎంత బాగున్నాయండి ఇది అది అన్నారు. అక్కడి వరకు వెళ్ళింది. నేను ఇది మీకు చెప్పానో లేదో తెలీదు, బట్ అంటే ఎక్కడి వరకు వెళ్తున్నాయి ఇది అసలు నేనే రియలైజ్ అవ్వట్లేదు. పవన్ గారి మ్యూజిక్ అండ్ ఈ ఇప్పుడు చుట్టుపక్కల నేను ఎవరితో మాట్లాడుతున్నా సరే మ్యూజిక్ షాప్ మూర్తి అనగానే ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. సో ఎందుకంటే టైటిల్లో మ్యూజిక్ అని పెట్టుకున్నప్పుడు ఆ మ్యూజిక్ ఎంత కీలకమైన పాత్ర ఉంటుందో ఈ సినిమాలోని. సాహిత్యం కూడా బాగా రాశాడు ఆ పిల్లలు. మహేష్ సాహిత్యం కూడా మంచి సాహిత్యం ఉండేది, చాలా బాగున్నాయి. కొన్ని లైన్స్ అయితే చాలా చాలా రిలవెంట్ గా ఉన్నాయి. అది ఓపెన్ లైన్ చెప్పండి ఒకటి సాంగ్ ది. ఆ సాంగ్ నా చిన్ని లోకంలో నెక్స్ట్ లైన్ నా చిన్ని లోకంలో నేనే రాజు నా బంటు. యా అసలు నా రాజు నా బంటు.
ఎంత బాగుంది, ఎంత మీనింగ్ఫుల్. నా రాజ్యంలో, నా చిన్ని రాజ్యంలో నేనే రాజు, నేనే బంటు. అసలు ఒక లైన్ తో నవ్వుల్లో కొన్ని నావైతే చాలు. రైట్, పర్ఫెక్ట్. అసలు చాలా మంది నవ్వులు ఈ సినిమా కావాలని అండ్ చాలా మంది ఎమోషనల్ డ్రైవ్ చేయాలి ఈ సినిమాతో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ షాప్ మూర్తి, లైక్ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ సౌండ్ సక్సెస్ఫుల్ సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ మీరు ఒకసారి కలిసికట్టుగా మీ అభిమాన థియేటర్లో మే 31వ తారీఖున మ్యూజిక్ షాప్ మూర్తి చూడండి అనండి. నలుగురు ఒకేసారి చెప్పండి, అదొక రిధం బాగుంటది. నేను చెప్తా, మీరు రిపీట్ చేయండి. మీ అభిమాన థియేటర్లో మే 31న మ్యూజిక్ షాప్ మూర్తి, మ్యూజిక్ షాప్ మూర్తి, మ్యూజిక్ షాప్ మూర్తి చూడండి. ఇది మీకు బాగా నచ్చుతుందండి. ఇది మీ కథ, మన కథ, నా కథ, అందరి కథ. నమస్కారం. ఎస్, ఇంతటితో నా కథ సమాప్తం. ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మే 31న మ్యూజిక్ షాప్ మూర్తి. థ్యాంక్ యూ.